తన ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి ఎనలేని వందనాలు. ఉదయకాల సమయంలో మీ కుమారుని యొక్క పునరుద్ధరణ దినమున మాకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ కుమారుని జ్ఞాపకం చేసుకోవడానికి, తద్వారా ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన మంచి తరుణమును బట్టి తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఆది నుండి అంతం వరకు మీ తోడు కాపుదల ఉంచండి. ఇక పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించి వచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మీరే అనుగ్రహించండి. మా నోట మీ మాటలు ఉంచండి. నిలబడిన నా యందు ఏమీ లేదు కానీ తండ్రి ఈ కుమారుని యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి మాకు అవసరమైన మాటలను తెలియజేసి వింటున్న ప్రతి ఒక్కరూ మీ మాటలుగా గ్రహించుకోవడానికి, మిమ్మల్ని మహింపరిచే వారిగా మేమందరం ఎదగడానికి తండ్రి దీవించి ఆశీర్వదించమని, కృపా వాక్యమును మాకు అనుగ్రహించమని ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన మనవగడి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. చదవబడిన యోధులతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, అనేకమైన అద్భుత కార్యములు ఆయన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఎవరో అనేది గ్రహించుకొనక ఆయన మీదే నేరస్థాపన చేసేవారిగా ఉన్నారు. సొలొమోను కంటే నువ్వు గొప్పవాడివా అన్నట్టుగా వారి యొక్క యోచనలు, ఆలోచనలు ఉంటున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది వారి మాటల్లో. దేవుని యొక్క సంకల్పాన్ని కానీ, యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చే కృపని కానీ వారు గుర్తెరగక చేస్తున్నాము అనే ధోరణిలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు వాదతో నడిపిస్తున్న శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కడ తప్పిపోతున్నారు అంటే, పుదీనాలోను సోపులోను 10వ వంతు భాగాన్ని తీస్తూ దేవునికి ఇస్తూ, దేవుడు ముఖ్యంగా చెప్పిన నీతిని, కనికరమును వారు విడిచిపెడుతూ ఉన్నారట. ఏవైతే ముఖ్యముగా చేయవలసిన ఉన్నవో వాటినేమో పక్కన పెట్టేసి, ఏవైతే పెద్ద ప్రాముఖ్యత లేని విషయాలు ఉన్నాయో వాటి మీద మనస్సు ఉంచుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మంచిదే. యేసుక్రీస్తు వారు వారి గురించి మాట్లాడుతూ, మీరు సోపులోను పుదీనాలోను 10వ వంతు తీస్తున్నారు, భక్తి బాగానే చేస్తున్నారు, అది మంచిదే. కానీ మీరు ముఖ్యమైనది నీతిని, కనికరమును విడిచిపెడుతున్నారు మనుషుల పట్ల అని నేరస్థాపన చేస్తున్నాడు ఆయన. ఎలా ఉంది అని మనం ఆలోచన చేస్తూ ఉంటే, మనం చదువుకుంటూ ఉన్నప్పుడు హై స్కూల్ స్టడీలో మనం చూసుకుంటే కనుక 3 నెలలకు ఒకసారి ఎగ్జామ్ పెడుతూ ఉంటారు. యూనిట్ పరీక్షలు అంటారు. ఆ యూనిట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాడు మరి మెయిన్ పరీక్షలకి కూడా ఏమవ్వాలి? క్వాలిఫై అవ్వాలి. దాన్ని ఎగ్గొట్టేసాడు అనుకోండి, యూనిట్ పరీక్షలు రాసాడు, 4 యూనిట్ పరీక్షలు ఉంటాయి, 4 యూనిట్ పరీక్షలు కూడా రాసాడు, మంచిదే. పబ్లిక్ పరీక్ష వచ్చేసరికి ఆ పరీక్ష హాల్లో లేకుండా ఎగ్గొట్టేశాడు అనుకోండి, ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతాడు. అలాగే యేసుక్రీస్తు దగ్గరికి వస్తూ ఆయన్ని తప్పు పట్టాలి, ఆయన బోధనలను తప్పు పట్టాలి, ఆయన మాటలను తప్పు పట్టాలి అని చూస్తున్న వీరందరూ మేము చేస్తున్న భక్తి చాలా గొప్పది అని కనపరుచుకోవడానికి అన్నట్లుగా చేస్తున్నారేమో అనిపిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తుకు తెలుసు, దేవుడు హృదయాంతరంగముల్ని ఎరిగిన వాడని యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారికి కూడా మన హృదయాంతరంగాలు తెలుసు. హృదయంలో దేనిలో తప్పిపోతున్నాడో దానిలో సరి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వస్తే,
మాకు సొలొమోను తెలుసు, మాకు అబ్రహాము మాటలు ఉన్నాయి, అబ్రహాము సంతానం మేము గొప్పవారము అన్న ఫీలింగ్ వారికి ఉన్నది. ఈ రోజున క్రైస్తవ్యం కూడా ఎలా ఉంది అంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు, క్రైస్తవులకి చెప్పిన ఆజ్ఞలను మానివేసి ఇశ్రాయేలీలతో చెప్పిన మాటలు, ఎక్కడో వారికి బోధించిన మాటలను చూసుకుంటూ వాటిని బేరేజీ వేసుకుంటూ భక్తిని కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది. దేనికి పర్వాలేదు అని దేవుడు చెబుతాడో అక్కడ గట్టిగా పట్టుకుని, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి అని దేవుడు చెబుతాడో ఆ విషయంలో నీరుగారిపోతున్నారు. చదవబడిన వాక్య భాగంలోనికి వెళ్ళి చూద్దాం, ఆలోచన చేద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం నుంచి చూసుకుంటూ వెళదాం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ జన సమూహములు ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా. ఎవరి గురించి మాట్లాడుతుంది ఈమె అంటే? యేసుక్రీస్తు తల్లి మరియమ్మ గారి గురించి మాట్లాడుతుంది. ఇంత గొప్ప బోధ చేస్తున్న ఈయన గురించి ఆలోచన చేస్తూ, ఆయన మాటలను అంగీకరిస్తూ, ఇలాంటి ఆయన్ని కన్నా ఆ గర్భం ఎంత గొప్పదో అని ఆలోచన చేస్తుంది. అంటే మనుషులు ఎక్కడ ఆగిపోతున్నారో, మనుషులు ఎక్కడ ఆలోచించడం లేదో, దేవుడు అక్కడ చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. మన పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. చాలా మంది ఈ రోజున ఆరాధన అనే ఆలోచనతో ఏం చేస్తూ ఉన్నారంటే, మరియమ్మ గారికి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ధన్యురాలు అని చెప్పాడు కదా. యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి లోకానికి తీసుకురావడానికి మూలకారకురాలు ఆమె కదా అని ఆ రోజున ఆ తల్లి ఆలోచించినట్లుగా ఈ రోజున సమాజం చాలా మంది మరియమ్మను ఆరాధిస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. ఆ తల్లి కంటే గొప్పవారు మీరు అన్నట్టుగా చెబుతున్నాడు అక్కడ. చూడండి, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నన్ను కన్న తల్లి గొప్పదే, అందుకనే ఆమెకి ఆ ఛాన్స్ వచ్చింది అని చెబుతూ దేవుని ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరీ ధన్యులు. మరియమ్మ ధన్యురాలే. పరలోకం నుండి దూత వచ్చి ఆ మాటను స్థిరపరిచింది. దయాప్రాప్తురాలా, నీవు ధన్యురాలువు, ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు, అది నీ గర్భము నుండి రాబోతున్నాడు అని దేవదూత ముందుగానే చెప్పేశాడు. ధన్యురాలే ఆమె. కానీ అంతకంటే గొప్పవారు మీరు అంటున్నాడు. ఎప్పుడు గొప్పవారు? ఇదిగో నా మాటలు విని, దేవుని మాటలు విని ఆ మాటలు గైకొన్నవాడు గొప్పవాడు, విడిచిపెట్టేసేవాడు కాదు. మరియమ్మ కంటే గొప్పవారట. ఎవరు? క్రైస్తవులు. అలాగని ఆమె చిన్నగా చేసి చూపించాలనేది ఉద్దేశం కాదు. ఆమె గొప్పదే. ఆమె కంటే గొప్పవారు ఎవరు అంటే, యేసుక్రీస్తు మాటలు విన్నవారు చాలా గొప్పవారు. విడిచిపెట్టేవారు కాదు. ఆ విన్న వాక్యమును హృదయములో గైకొని వాటి ప్రకారం నడిస్తే కనుక ఆమె కంటే ధన్యులు మీరు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఒక ప్రసంగికుడు, ఒక బోధకుడు మాట్లాడుతున్న మాటలను అర్థం చేసుకోకపోతే, హృదయంలోనికి తీసుకోకపోతే ఆ మాటలు గైకొనలేడు, ఆ మాటలను వాళ్ళు ఆచరించలేరు. ప్రియమైన వాళ్ళు, మోషేను గొప్పగా ఆలోచిస్తున్న ఆ ఇశ్రాయేలీయులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, పరిసయ్యులు కానివ్వండి, ఎక్కడ ఆగిపోతున్నారు అంటే దేవుడు చెప్పిన నియమ నిబంధనల కాడ ఆగిపోతున్నారు. కానీ దేవుడు అసలు మనల నుంచి ఏమి కోరుతున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు, మా కొరకు రక్షకుడిని పుట్టిస్తానన్నాడు కదా, ఆ రక్షకుడు రాబోతున్నాడు అనే ఆలోచన ఆ సమాజానికి లేనే లేదు. ప్రియమైన వాళ్ళు, ఆ రోజున ఆ సమాజానికి ఆ ఆలోచన లేదు.
ఈ రోజున క్రైస్తవ సమాజానికి లోటు వచ్చింది ఏమిటి అంటే, యేసుక్రీస్తు మాటల మీద తప్పించి బైబిల్లో ఉన్న ఇంకా ఏ మాటనైనా సరే ఆచరించడానికి కానివ్వండి, ఆ మాటలను గొప్పగా ఆలోచించడానికి ఆలోచన చేస్తున్నది ఈ క్రైస్తవ సమాజం. ఇక్కడ ఏం చెబుతున్నాడు చూడండి. వాక్యము వినడం గొప్పతనం కాదు, ఆ వాక్యము విని దానిని గైకొనాలి, దాని ప్రకారం నడవాలి. గైకొని వారు మరి ధన్యులని చెప్పెను. మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగూ చెప్పసాగెను, ఈ తరము వారు దుష్ట తరము వారై ఉండి సూచక క్రియలను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియను వీరికి అనుగ్రహింపబడదు. ఇదిగో యోనా ఎలాగైతే తల్లి చేప గర్భములో, మత్స్యము గర్భములో 3 దినములు ఉండి బయటకు వచ్చాడు, అలాగ నేను భూగర్భములో 3 రాత్రింబగళ్ళుండి నేను లేపబడబోతున్నాను, మృత్యువుని జయించబోతున్నాను. ఆ యొక్క గొప్ప కార్యం తప్పించి ఇక ఏ కార్యం మీ మధ్యన చేయడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దుష్టతరము వారు మీరు నా మాటలు వినడానికి కానీ, ఆ మాటలకు లోబడడానికి కానీ మీ హృదయాలను ఇవ్వడం లేదు, మీ చెవులను ఇవ్వడం లేదని ఆయన బాధపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళు బాధపడుతున్నాడు. చూడండి ఇంకేం చెప్తున్నాడు. యోనా నినివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో. అంటే యోనా వెళితేనే కానీ ఆ నినివే పట్టణానికి ఏమి రాలేదు, రక్షణ రాలేదు. దేవుని ప్రణాళికలో యోనాని ఎలాగైతే ఉపయోగించుకున్నాడో, ఈ లోకాన్ని రక్షించడానికి నన్ను దేవుడు ఈ లోకానికి పంపించాడు అని చెబుతున్నాడు. నేను సూచనగా ఉన్నాను ఈ లోకానికి, ఈ ప్రపంచానికి అని చెబుతున్నాడు. యోనా ఎవరికి సూచనగా ఉన్నాడట? నినివే పట్టణానికి. నినివే పట్టణాన్ని రక్షించడానికి యోనాని నియమించాడు దేవుడు ఒకప్పుడు. అలాగా ఈ ప్రపంచాన్ని పాపము నుంచి విడిపించడానికి నన్ను రక్షకుడుగా ఈ లోకానికి పంపించాడు అని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ ఇంకేం చెబుతున్నాడు చూడండి. అలాగే మనుష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమని ఈ తరము వారిలో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జ్ఞానం వినటానికి ఎక్కడి నుంచి వచ్చారట? భూమి ఆంతాల నుంచి వచ్చేసారట. దూర దేశాల నుంచి, ప్రాంతాల నుంచి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి ఆ దేశపు రాణులు, గొప్ప గొప్ప రాజులు వచ్చి నేర్చుకున్నప్పుడు, ఇదిగో అంతకంటే గొప్పవాడినైన నా మాటలు వినడానికి మీరెంత ఆసక్తి చూపించాలి? అసలు నన్ను త్రోసిపుచ్చుతున్నారు. ఎందుకంటే మీ హృదయపు గర్వం, నేను భక్తుపరుణ్ణి అనే ఒక ఆలోచన, నేను నీతిమంతుణ్ణి అనే ఒక ఆలోచన మీకు ఉండడం వలన, ఇదిగో దేవుని నీతిగా నేను మార్చడానికి వచ్చానే, మీ పాపాన్ని తొలగించడానికి వచ్చానే, నన్ను మీరు ఏం చేస్తున్నారు? లెక్క చేయడం లేదు. మీరు లెక్క చేయడం లేదు. నీవు ఆపోతున్నట్లుగా లేదా? చూడండి ఇంకేం చెబుతున్నాడు ఆయన. 32వ వచనం చూద్దాం. నినివే మనుష్యులు విమర్శకాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. నినివే పట్టణం అయితే మారింది, యోనా ప్రకటన వింది. యోనా ఏమనుకున్నాడు? ఆ పట్టణస్థులు మారు మనసు పొందేవారు కాదనుకున్నాడు. ఆ పట్టణానికి అసలు వెళ్ళకూడదే అనుకున్నాడు. అవునండి కాదా? యోనా లాంటి వాడా యేసుక్రీస్తు ప్రభువారు? ఈ లోకానికి రమ్మని ఆయన ఎలాగైతే రాయించుకున్నాడో, ప్రాణం పెట్టడానికి ఎలాగైతే ఆయన ఆలోచన చేశాడో, వాటన్నిటినీ కార్యరూపం దాల్చడానికి ఈ లోకానికి వచ్చేసిన యేసుక్రీస్తు ఎక్కడ? యోనా ఏం ఆలోచన చేశాడు? ఆ నినివే పట్టణాన్ని కాపాడడానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు వేరొక పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ప్రియమైన వాళ్ళ, వేరొక పట్టణానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వాడు కాదు. దేవుని యొక్క గ్రంథములో ఎలాగైతే దేవుడు రాయించుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువారి గురించి, దాన్నంతటినీ పాటించడానికి
ఇవి నా మాటలు కాదు, పరలోకపు తండ్రి మాటలు అని మోసగుచ్చినట్లుగా చెప్పాడు ప్రతి ఒక్క మాట గురించి యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ఈయన యోనా కంటే గొప్పవాడు. అంటే దేవుని మాట వినడంలో కానివ్వండి, పాటించడంలో కానివ్వండి, మనుషుల్ని పాపం నుంచి విమోచించడానికి కానివ్వండి, ఈయన యోనా కంటే గొప్పవాడు. జ్ఞానములో సొలొమోను కంటే గొప్పవాడు. మనుషులు ఏం ఆలోచన చేస్తున్నారు? మాకు సొలొమోను జ్ఞానం ఉంది అనుకుంటున్నారు. కానీ ఆ సొలొమోను జ్ఞానాన్ని దేవుడు రాయించే ముందు ఆ సొలొమోను కూడా దేవుని మాటలను ధిక్కరించినట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ. ఇదే గ్రంథంలో నేరస్థాపన చేయుదురు, వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి. వాళ్ళైతే మారు మనస్సు పొందారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నేను చెప్పే మాటలు విని మీరు మనస్సు ఎందుకు మార్చుకోవడం లేదు? మీ హృదయాలు ఎందుకు మారడం లేదు అని నేరస్థాపన చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువు వారు. బాధపడుతూ ఉన్నాడు. నేను ఈ లోకానికి రావలసిన రక్షకుణ్ణి కదా, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు నన్ను గుర్తెరగక గుడ్డివారిగా మీరు ఉండిపోయి నా మాటలను గ్రహించుకొనక, నా మాటలను అర్థం చేసుకొనక ఎందుకు మీరు అలా అయిపోతున్నారు అని వాపోతూ ఉన్నాడు. సొలొమోను ప్రసంగిగా ఉన్నాడు. ఆయన కూడా ప్రసంగం చేసినట్టుగానే ఉన్నాడు. రాజుగా పరిపాలన చేశాడు, ఒక ప్రసంగిగా ఉన్నాడు, దైవ జ్ఞానాన్ని బోధించేవాడిగా ఉన్నాడు. ఆయన యొక్క జీవిత చరిత్రను మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటలకు విరుద్ధంగా ఆయన జీవితాన్ని గడిపినట్లుగా మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయం 15వ వచనం నుంచి చూద్దాం. అంటే సొలొమోను కంటే గొప్పవాడు. ఎందుకంటే ఈయన జ్ఞానాన్ని బోధించడమే కాదు, చట్టాన్ని ఇవ్వడమే కాదు, ఆ చట్టాన్ని నిర్వర్తించడంలో కూడా యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. ఏ విషయంలోనూ తప్పిపోలేదు. సొలొమోనుకి ఒక చట్టం ఉంది. సొలొమోను రాజునుగా చేసిన దేవుడు ఒక చట్టాన్ని ఇచ్చాడు, దేవుని నిబంధనలను ఇచ్చాడు. వాటిని అన్నిటినీ తృణీకరించినట్లుగా మనం చూడగలుగుతాం గ్రంథంలో. ఒకసారి ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండవలసిన వారికి క్వాలిఫికేషన్స్ ఏంటో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటో, వాళ్ళకి ఉండవలసిన నియమ నిబంధనలు ఏమిటో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసుకుంటూ వెళ్దాం. నీ సహోదరులలోని ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. ఇశ్రాయేలీయులకు రాజుగా ఎవరు ఉండాలి? అన్యుడు ఉండకూడదు రాజుగా. వాళ్ళలో నుండే ఒకడు రాజుగా ఎంచుకోవాలి. అదొక రూలు. ఇంకా చెబుతున్నాడు చూడండి, ఆ రాజుకు ఉండవలసిన లక్షణాలు ఏంటి చెబుతున్నాడు, ఆ రాజుకు ఉండవలసిన గుణగణాలు ఏంటి చెబుతున్నాడు, ఆ రాజుకు ఉండవలసిన నిబద్ధత ఏంటో చెబుతున్నాడు ఇక్కడ. 16వ వచనం నుంచి చూద్దాం. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. మొట్టమొదటి పాయింట్, ఏం చేయకూడదు? గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు. ఏంటండి, ఇప్పుడు అమెరికా ఒక రాజ్యం ఉంది కదా, అమెరికా దేశం. అమెరికా దేశం బలంగా ఉన్నది అని చెప్పడానికి ఏంటి ముఖ్య లక్షణం ఏంటి దానికి? మిలిటరీ దళం చాలా పకడ్బందీగా, అంటే ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని దేశాల కంటే మిలిటరీ దళం చాలా ఎక్కువగా ఉంటది. దానికోసం చాలా ఎక్కువగా ఖర్చు పెడతారు ధనాన్ని. అమెరికా అందుకనే గొప్పది ఈ లోకంలో. కానీ ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అట. ఇజ్రాయేల్ని ఎన్ని దేశాలైనా చుట్టుముట్టినా వారిని జయించలేకపోవడానికి కారణం ఏంటి
అంటే వారిని కాపాడేవాడు ఎవరట? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఎవరు? కునుకడు, నిద్రపోడు. వీరి గురించి ఆలోచన చేస్తున్నాడు. భూమి మీద ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. అందుకని ఆ రాజు ఏం చేయకూడదు? గుర్రాలను ఎక్కువగా విస్తరింప చేసుకోకూడదు. ఏంటిలా అసలు ఆ యొక్క పాయింట్ కున్న ఆలోచన ఏమిటో ఆలోచన చేయండి ఒకసారి. ఏంటి, ప్రపంచ దేశాల కంటే ఒక సొలొమోనికి ఎక్కువగా గుర్రాలు ఉంటే ఆయనకే కదా కీర్తి. సొలొమోన్ రాజు అంటే ఎవరికి? దేవుని నియమించిన రాజు. ఆయన గొప్పవాడుగా ఉంటే దేవుడికే కదా కీర్తి. ఎందుకు గుర్రాలు వద్దంటున్నాడు? అసలు ఎక్కువగా ఉండకూడదు అంటున్నాడు. గుర్రాలు ఎక్కువగా ఉన్నాయంటే సైన్యం ఎక్కువగా ఉండాలి. సైన్యం ఎక్కువగా ఉందంటే ఇతర దేశం మీదకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? ఆలోచన, నాకింత సైన్యం ఉందని ఆలోచన చేస్తాడు ఎప్పుడు కూడా. ఇతర దేశం మీదకి వెళ్ళేటప్పుడు దేవునితో ఆలోచన చెయ్యడు. నేను ఆ రాజుతో యుద్ధాన్ని చెయ్యాలా చేయొద్దా, ఆ రాజు మీద నాకు జయమిస్తావా లేదా అనే ఆలోచన దేవునితో చేయడు. ఎప్పుడైతే బలం ఎక్కువగా ఉందో ఏం చేస్తాడు? సొంత ప్రయత్నం చేస్తాడు. అందుకనే గుర్రాలు ఎక్కువగా పోగు చేసుకోకు నాన్న, నేను నీకు బలంగా ఉన్నాను అంటున్నాడు. ఇంకేం చెబుతున్నాడు చూడండి. ఇవన్నీ ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నటకు తాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళదన్నాడు? ఐగుప్తులో ఉన్న గుర్రాలు చాలా గొప్పవట. ఆ గుర్రాల గురించి ఆలోచన చేయకు. లోకంలో ఉన్న గుర్రాలు గొప్ప వాటిని గురించి ఆలోచించకు. నిన్ను కాపాడేవాడిని నేను పరలోకంలో ఉన్నాను. నేను చాలా గొప్పవాడిని. నువ్వు బలహీనుడు అయితే నిన్ను బలహీనంగా ఉన్నా సరే నిన్ను గొప్పగా ఉంచగలను నేను. అంటే మన బలం మీద, మన శక్తి మీద, మన జ్ఞానం మీద క్రైస్తవుడు ఎప్పుడూ ఆధారపడకూడదు. దేవుని శక్తి మీద, దేవుని జ్ఞానం మీద, దేవుని తెలివితేటల మీద మనం ఏం చేయాలి? మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేసాడు సొలొమోనికి. సొలొమోనికే కాదండి, దావీదు గారికి, ఎవరికైనా రాజు అయ్యేవారికి ఉండవలసిన లక్షణాలను ద్వితీయోపదేశ కాండంలో రాయించాడు దేవుడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఏలయనగా ఐగుప్తుకి ఎందుకు వెళ్ళకూడదు అంటాడంటే, అసలు వచ్చేసింది ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచే వచ్చేసారు, మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. అంటే లోకంలో నుంచి విడిపించబడ్డాం మనం కూడా. మనకు రూల్ ఏంటంటే లోకం నుంచి మనం విడిపించబడ్డాం, పాపపు చెర నుంచి మనం విడిపింపబడ్డాం. మనం లోకంలోనికి మళ్ళీ వెళ్ళకూడదు. అది యాకోబు పత్రికలో ఏమంటాడు? ఈ లోక స్నేహము దేవునితో వైరము. లోకంతో స్నేహం చేయకండి అంటే పాపంతో మళ్ళీ స్నేహం చేయకండి అని చెబుతున్నాడు దేవుడు క్రైస్తవులకి. క్రైస్తవులకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రైస్తవులకు ఉన్నాయి. సొలొమోనికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయనకున్న రాజుగా. ఇంకేం చెబుతున్నాడు చూడండి. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి అయితే ఐగుప్తు నుంచి వచ్చేసారో ఆ ఐగుప్తుకు మళ్ళీ మీరు తిరిగి వెళ్ళకూడదు. తన హృదయమును తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అన్య స్త్రీలను అసలు వివాహం చేసుకోవద్దని చెబుతున్నాడు. ఎందుకంటే హృదయం మార్చేస్తారు. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కాదు, అన్యజనుల్లో ఉన్న దేవుళ్ళు గొప్పవాళ్ళని సొలొమోను హృదయాన్ని మార్చేశారు భార్యలు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడై తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములో ఉన్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు రాయించుకొనవలెను. ధర్మశాస్త్రం ఉంది కదా, ఈ నియమ నిబంధనలు ఉన్నవి కదా, ఈ ఎవరి దగ్గర ఉంటాయి? ఇప్పట్లాగా అందరి దగ్గర లేదు దైవ గ్రంథం. లేవీయుల దగ్గర. లేవీయులు ఒక్కళ్ళే చెప్పేవారు. ఆ లేవీయులు ఒక్కళ్ళే దేవుని మాటలు చెప్పేవారు సమాజానికి. ఆ మాటలను నువ్వు రాజు కనుక ఏం చేయాలంటే ఒక ప్రతి రాయించుకో, దానికి డిటోగా
రాయించుకుని ఏం చేయాలి? అది నీ దగ్గర ఉంచుకోవాలి తప్పనిసరిగా. సొలొమోను ఎంత జ్ఞానవంతుడండి! అలా జ్ఞానవంతుడు. దేవుడు ఏమడిగాడు? వెండి బంగారం కానీ ఏది అడగలేదట. శత్రువుల ప్రాణాలను అడగలేదట. ఏమడిగాడు? జ్ఞానాన్ని ఇమ్మని అడిగాడు. అలాంటి జ్ఞానవంతుడు ఏమైపోయాడు? దేవుని మాటను హృదయంలో ఉంచుకొనక తొట్టిల్లిపోయాడు. ప్రియమైన వాళ్ళ, ఎందుకు తొట్టిల్లిపోయాడో చూద్దాం. ఇక్కడ కిందకి ఏ వరకు వెళ్ళిన తర్వాత ఆ మాటలు చూద్దాం. మరియు అతడు రాజ్య సింహాసనమునందు ఆసీనుడైన తర్వాత లేవీని దగ్గర ఉన్న ఆ యొక్క గ్రంథాన్ని తెచ్చుకుని దానికి ప్రతిగా ఒక పత్రికను ఆయన దగ్గర ఉంచుకోవాలని చెబుతున్నాడు. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలీల మధ్యను దీర్ఘాయుష్మంతుడగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని, అంటే ఏమిటి దేవుని యొక్క ఆలోచన అంటే, రాజు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, ధర్మశాస్త్రంలో నేను ఏమైతే రాయించానో ఆ మాటలన్నీ నీ దగ్గర ఉండాలి. ఇవి మాటి మాటికి చూసుకుంటూ ఉండాలి. ఆ మాటల్లో నుండి నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోవడానికి వీల్లేదు. అలా ఉన్నప్పుడే అతనికి ఏమొస్తుందట? దీర్ఘాయుష్మంతుడవుతాడు. దేని ఎడల ఏం చేస్తాడు? దేవునికి బాధ కలిగిందనుకోండి, సౌలు ఏం చేశాడు? తీసేశాడు. నువ్వు నా ప్రజలను పరిపాలించడానికి నువ్వు అర్హుడు కాదని తీసేసి వేరొక రాజులను నియమించడం చేశాడు. ప్రేమ దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అని సర్టిఫికెట్ ఇచ్చాడు దావీదుకి. అయితే సొలొమోను భూప్రపంచంలో ఉన్న అతనికి ముందున్న రాజులు కానీ, లేక అతని ముందున్న తరాల వారికి కానీ, తర్వాత వచ్చే తరాల వారికి కానీ అలాంటి సొలొమోనుకున్నంత జ్ఞానం ఇక ఈ భూమి మీద ఎవరికీ లేదని చెబుతున్నాడు. కానీ ఆ జ్ఞాని ఏమైపోయాడు? దేవుని మాటలను త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం నేర్చుకున్న జ్ఞానము మనల్ని కాపాడేటట్టుగా ఉండాలి, లేక మనం చేసే భక్తి మనల్ని నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళేటట్టుగా ఉండాలి. గర్వించేటట్టుగా మనం ఎప్పుడు ఉండకూడదు. చూద్దాం. సొలొమోను ఈ మాటల చట్టాన్ని దేవుడు ఇచ్చాడు కదా, ఈ మాటలన్నిటినీ ఏం చేయమన్నాడు? ఒక జెరాక్స్ కాపీ అంతా ఆయన దగ్గర ఉంచుకోమన్నాడు. ఉంచుకుని వాటి ప్రకారం జీవించమన్నాడు. అయితే సొలొమోను గారు ఏం చేశాడో చూద్దాం. ప్రసంగి గ్రంథము. ఈ రోజున క్రైస్తవ్యం కూడా అలాగే ఉంది అనేది చాలా ఆలోచన చేస్తుంటే అర్థమవుతూ ఉన్నది. మేము దేవుడిని వెంబడిస్తున్నాం, క్రీస్తుని నమ్ముకున్నాం అని చెప్పుకుంటూ తప్పిపోతున్నామేమో చాలా విషయాల్లో మనం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే భూమి మీద ఉండగానే మనం ఈ అన్నిటిలో ఒకరినొకరు హెచ్చరించుకోవడం, సరి చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా అర్థమవుతుంది. ప్రసంగి గ్రంథము మొట్టమొదటి అధ్యాయము. ఆయన ఎంత గొప్పవాడు ముందు వచనాల్లో చూద్దాం, చూసి ఎలా తప్పిపోయాడో చూద్దాం. ప్రసంగి గ్రంథము మొట్టమొదటి అధ్యాయము 12-13 వచనాలు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. ఆకాశము క్రింద జరిగినది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. ఎలా నిలిపాడట ఆయన? ఈ భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఆలోచించడానికి మనసు నిలిపాడట. కానీ దేవుని రాజ్యాంగాన్ని తప్పుతున్నాడనే ఆలోచన ఆయన లేకపోయింది. జ్ఞాని అయినా దేవుడే ఇచ్చాడు సర్టిఫికేట్. ఎలాంటి జ్ఞాని? భూమి క్రింద జరుగుతున్న ప్రతి దాని గురించి రాయించాడు సొలొమోను చేత దేవుడు జ్ఞానం చేత. ఒక చీమ గురించి కానివ్వండి, లేక ఒక చెట్టు గురించి కానివ్వండి, జంతువుల గురించి కానివ్వండి, ప్రతి దాని గురించి ఒక శాస్త్రవార్తమట ఆ రోజుల్లో ఆయన.
ప్రతి విషయం గురించి రాయించాడు. అంత జ్ఞాని ఏం చేసేసాడు? దేవుని చట్టాన్ని హృదయంలో ఉంచుకోలేకపోయాడు. పన్నెండు 13 వచ్చిన చదివేశారమ్మా. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునయ్యుంటిని. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. చాలా చాలా కష్టతరమైన వాటినన్నిటిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఒక చెట్టు గురించి ఈ రోజున ఏవేవో శాస్త్రాలని చెబుతూ ఈ మూలిక దీనికి పనిచేస్తుంది, ఈ చెట్టు ఆకు దీనికి, ఈ బెరడు దీనికి పనిచేస్తుందని చెబుతున్నారే, ఇవన్నీ సొలొమోను జ్ఞానము చేత ఎప్పుడో గ్రంథస్థం చేయించాడు దేవుడు. చాలా కఠినతరమైనవి, చాలా గొప్ప విషయాలను దేవుడు సొలొమోను చేత రాయించాడు. ప్రియమైన వాళ్ళ, అలా రాసుకున్న ఆయనే, అంత జ్ఞానిగా పిలువబడుతున్న ఆయనే హృదయంలో ఉంచుకోవలసిన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడో మనం చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి చూసుకుంటూ వెళదాం. నా మనస్సింకను ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశము కింద బ్రతుకు కాలమంతయు మనుష్యులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు. దేహాన్ని దేంతో సంతోషపరచాలనుకుంటున్నాడు? ద్రాక్షారసంతో. అసలు ఎంత ఫుల్గా తాగేస్తే మంచిదో అంతవరకు తాగేసి అసలు దీనివల్ల ఏమవుతాదో అని చెప్పాడు. సామెతల గ్రంథంలో ఉంటది. పొద్దుటే ఆ యొక్క ద్రాక్షారసంతో ప్రొద్దు గడిపేవాడు ఏమైపోతాడో దేవుడు రాయించాడు సొలొమోను చేత. ఆ రాసే ముందు అనుభవంతో రాసేటట్టు ఈయన. ఆ అనుభవంతో రాసినప్పుడు, లేదండి సొలొమోనుకి పెద్దగా తెలియదండి, నేను కొంచెం పరీక్ష చేసి చూస్తానంటే ఎలా ఉంటది? ఆ మద్యాన్ని నేను సేవిస్తాను, అసలు దాని తెక్కేంటే నేను చూస్తానంటే క్రైస్తవులుగా మనం ఆలోచించాలి. సొలొమోనుకి అర్థం కాలేదేమో అండి, తడిసి ముద్దవలేనట్టున్నాడా ద్రాక్షారసం చేత, నేను ఆలోచన చేస్తాను ఎలా వచ్చింది అని మన ప్రయత్నం చేసాం అనుకోండి, ఏమవుతుంది? అసలు దానివల్ల లాస్ ఏం రాశాడా? చెడ్డ, అవమానం. అవన్నీ నువ్వు అనుభవించక్కర్లేకుండా ఒక వ్యక్తి చేత అనుభవపూర్వకంగా రాయించినప్పుడు ఆ మాటలను నువ్వు అంగీకరించాలి కదా క్రైస్తవుడిగా. ఇంకా ఏం చెబుతున్నాడు చూద్దాం. మేలు అనుభవించెదరో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు. మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసుకుంటుని. అంటే ద్రాక్షారసంలో స్విమ్మింగ్ పూల్ లాగా స్నానం చేసేసి దాంతో ఆటలాడుకుని దాని యొక్క దౌర్భాగ్యం ఏంటో రాయించాడు దేవుడు. అలాంటి గొప్ప వ్యక్తి చెప్పిన మాటలను మనం తృణీకరిస్తే ఏమైపోతామండి? ఈ రోజున నేను కూడా అనుభవిస్తానంటే ఏమవుతాం? ఒకడు కరెంటు షాక్ కొడుతుందని చెప్పేసి ఆ ప్లేస్కి వెళ్ళొద్దని చెప్పినప్పుడు ఏం చేయాలి మనం? లేదండి ఒకసారి చూద్దామండి, షాక్ కొడితే మంచిది, లైట్ గా షాక్ కొడితే మంచిది. ఎందుకు? ఎనర్జీ వస్తుందట. ఆ టయానికి ఎక్కువగా కొట్టిన దానికి ఏమవుతావు? బీసిపోతావు, అంతే అయిపోతుంది. ప్రతిదీ అనుభవపూర్వకంగా చూడాలని ఆలోచన చేయకూడదు. చూడండి ఇంకేం చెబుతున్నాడు. నేను గొప్ప పనులు చేయబూనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను
శృంగారవనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకొంటిని, పనివారిని పనికత్తెలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరూ కంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపాదించుకొని చాలా ఆస్తి ఇచ్చేసాడు దేవుడు సొలొమోనుకి. ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుందండి. మనకి చాలా మంది ఫీలింగ్ ఏమనిపిస్తుంది, నాకు నిజంగా చాలా డబ్బు ఉంటేనండి దేవుని సేవ చక్కగా చేస్తాను అనిపిస్తుందా? చేతులెత్తుంది అలా అనిపించేవాళ్ళం అనిపించట్లేదు ఎవరికైనా? నిజమే, యథార్థంగా చెప్పుకుందాం. ఏమనిపిస్తుంది ప్రతి వాళ్ళకి? నాకు చాలా డబ్బు ఉంటే అండి, కొన్ని కోట్లు ఆస్తుంది అనుకోండి, అసలు నా అంత హీరో ఎవడో ఉండడు, చాలా గొప్పగా సేవ చేసేస్తాను అనుకుంటాం. కానీ కాదండి, సొలొమోన్ని చూస్తే అర్థమైపోద్ది. సొలొమోని కంటే ఆస్తిపరుడు ఉన్నాడు ఎవడైనా ఈ భూమి మీద? లేడు. కానీ సొలొమోనికి అంత ధనం ఉంటే ఏం చేశాడు? తన తరం వారికి సేవ చేసి నిద్రించాడా దావీదులాగా? కాదు, తప్పిపోయాడు. తన కొరకు ఇల్లు కట్టించుకున్నాడు, తన కొరకు ద్రాక్ష తోటలు నాటించుకున్నాడు. అసలు విస్తారంగా పశువుల మందలు ఉన్నాయట. ఎంతలా ఉండాలండి భక్తి? ఎంత విస్తారంగా ఉండాలి? మన ఆలోచన చాలా అలాగే ఉంటది. నాకు కొన్ని ఎన్నో అక్కర్లేదు, ఒక ₹1 లేదా ఒక 5-6 కోట్లు ఉంటే అంకేసుకోమని చెప్తే దేవుడు కనుక మనకి సింగిల్ డిజిట్ లో ఇయ్యం మనం అంకె, ఎక్కువగా వేసుకుంటాం. చాలా గొప్పగా ఒక మందిరాన్ని కట్టించేయాలి, చాలా కొన్ని వేల మందిని ఆ సంఘానికి నడిపించేయాలి అని మనం అనుకుంటాం. కానీ దైవ భక్తిని గూర్చిన మర్మము చాలా గొప్పదయ్యి ఉంది అని చెబుతున్నాడు. తిమోతితో ఏమంటున్నాడంటే, నువ్వు చాలా చిన్నవాడివైనా, డబ్బు ధనం లేకపోయినా ఏసుతో సంతృప్తి చెందొచ్చు అని చెబుతున్నాడు. అన్న వస్త్రములు గలవాడవై నువ్వు దేవుని మహింపరచొచ్చు. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే, అప్పుడు ఫ్యాన్ చూడండి ఇంకేం చేస్తున్నాడు చూద్దాం. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులిచ్చి ఇంచు సంపదను సంపాదించుకుంటుని. మనుషులు సామాన్యమైన ఒక మనిషి ఎలాగా ఆలోచన చేస్తాడో అలా ఆలోచన చేసి నాకు కావలసినవన్నిటిని సమకూర్చి చేసుకుంటున్నాను. ఇంకేం చెబుతున్నాడు చూడండి, బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని. నాకు ముందు యెరూషలేమందున్న వారందరికంటేను నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని. నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. ఎందుకు విడిచిపోలేదు? దేవుడు ఇచ్చాడు, నువ్వు జ్ఞానవంతుడు అవుతావు. నీకు ముందు తరాల్లో గాని వెనక తరాల్లో గాని నీ అంత గొప్ప జ్ఞానవంతుడు ఇక భూమి మీద కొట్టడు అని చెప్పేశాడు దేవుడు. అందుకని అన్ని చేస్తున్న దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏమైందట? అతనిలో ఉన్న జ్ఞానం అతనిలోకి పోలేదట. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా అభ్యంతరం చేయలేదట. యోబుని అడిగితే అంటాడు, నా కన్నులు పాపము చేయకుండానట్లు నేను చాలా జాగ్రత్త పడుతున్నాను వాటి గురించి అంటాడు, ఆలోచన చేస్తున్నాడు యోబుకు. అది సొలొమోను ఏమంటున్నాడు? నా కన్నులు ఆశించిన దాన్ని నేను అభ్యంతరపరచలేదు. అసలు నీకు ఇది కావాలా? ఓకే. ఎందుకు? ధనం ఉంది, ఏది కొనాలన్నా ధనం ఉంది, శక్తి ఉంది, ధైర్యం ఉంది, ప్రతిదీ ఉంది సొలొమోనుకి.
అని ఏమి తక్కువైందని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఏదైతే రాయించుకుని ఒక జిరాక్స్ పేపర్ ఉంచుకోమన్నాడో అది బీరువాలో పెట్టేసి ఉంటాడు. హృదయంలో పెట్టుకోవలసిన దేవుని మాటలను ఒక చెక్క పెట్టెలో పెట్టి తాళం వేసేసి ఉంటాడు. రోజున క్రైస్తవులుగా మనం కూడా ఏం చేస్తూ ఉన్నామంటే, ఇదిగో ఇక మరియమ్మ కంటే గొప్పవారు మీరు ఎప్పుడు, నేను చెబుతున్న మాటలను మీరు గైకొన్నప్పుడు, వాటిని పాటిస్తున్నప్పుడు, ఆ మాటల ప్రకారం మీరు జీవిస్తున్నప్పుడు మరియమ్మ కంటే, నన్ను తల్లి కంటే మీరు గొప్పవారు అంటున్నాడు. లేదులే గురువు, నువ్వేదో అలా అంటావు కానీ మేము గొప్పవాడు ఏంటి? గట్టిగా ఒక 10,000 రూపాయలకి ఒక పట్టు చీర కూడా లేదు నాకు, నేను గొప్పవాడిని ఏంటి, నేను గొప్పవాడిని ఏంటి అనుకుంటున్నాము. అంటే మన స్థాయిని ఎలా ఆలోచన చేస్తున్నామంటే, మనకున్న ధనాన్ని బట్టు లేక మనకున్న స్థితిగతులను బట్టు మన గొప్పతనాన్ని మనం ఆలోచన. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? మీరు చాలా గొప్పవారే. ఎప్పుడంటే, ఇదిగో నా మాటలు ఎవరు విని వాటి ప్రకారం గైకొని నడుచుకుంటారో అప్పుడు మీరు మరియమ్మ కంటే గొప్పవారు. వాళ్ళే నాకు అన్నదమ్ములు, వాళ్ళే నాకు తల్లిదండ్రులు అన్నాడు. ఎవరు నా తల్లిదండ్రులు? వెయిట్ చేస్తున్నారు ప్రభువా నీ తల్లిదండ్రులు? లేదు లేదు లేదు, ఎవరైతే నా మాటలు వింటున్నారో వారే నాకు గొప్పవారు, వారే నా సహోదరులు. యేసుక్రీస్తు చెబుతుంటే యేసుక్రీస్తుని మనం ఏం చేస్తున్నాం? ధృవీకరిస్తున్నాం. ఇంకేం చెప్తున్నాడు చూడండి, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నింటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. హృదయం ఏం కోరుకుంటుందో దాన్ని అంతటినీ చేసేసాను, దేన్ని నిర్బంధించలేదు. ఇది నేను చేయకూడదు కదా అనే ఆలోచన నాకు కోల్పోయాను, స్పృహను కోల్పోయాను. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం అని అనుకున్నాడట. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగా ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఆగిపడెను. ఎలా కడిపోయి తొదక ఎలా కనపడిందట? చివరికి చివరి స్టేట్మెంట్ ఏంటి? వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థము అనుభవించి చెప్పాడు సొలొమోను. మనం ఏం చేస్తాం? ట్రై చేస్తూ ఉంటాం. అది ఏదైనా కావచ్చు, వ్యసనం, ఏ వ్యసనమైనా కావచ్చు, దేవునికి విరుద్ధమైంది ఏ ఆలోచన అయినా కావచ్చు. మనం ఏం చేస్తాం? దాన్ని ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందో, దానివల్ల మేలుందము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుడు చెప్తున్నాడు. అలాగే ధనాన్ని సంపాదించుకోవచ్చు అంటున్నాడా? ఎవరి దగ్గర యాత్ర చేయమంటున్నాడా? ఎవరినైనా అప్పడగమంటున్నాడా? లేదే. జ్ఞానయుక్తముగా మనల్ని జీవించమని చెబుతున్నాడు. ఈ లోకానికి ఒక దిక్సూచిగా మనం ఉండాలని చెబుతున్నాడు. నీకున్న ధనం 1,00,000 రూపాయలు అయితే, 10,000 అయితే, 100 రూపాయలు అయితే, ఎంత అయితే అంత నువ్వు ఎలా ఖర్చు పెట్టాలో నువ్వు నేర్చుకోవాలి. నేను నేర్చుకోవాలి. అదే క్రైస్తవుడుకున్న గొప్ప భాగ్యం. ప్రియమైన గొప్ప భాగ్యం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచ్చింది. అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయమును గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులను నేను చెవియొగ్గలేదు. ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు.
ఎప్పుడు వస్తాయి ఈ మాటలు మనకి? ఏదైనా లాస్ వచ్చినప్పుడు, ఏదైనా కోల్పోయినప్పుడు, ఈ జీవితాన్ని సొలొమోను ఏం చేశాడు? అంత జ్ఞానవంతుడు ఏమైపోయాడు? దేవుని మాటలను తృణీకరించి చిట్ట చివరి పరిస్థితుల్లో తెలుసుకున్నాడు. ఇదంతటికి కారణం ఏంటి? ఎక్కడికైతే ఐగుప్తు వెళ్ళి గుర్రాలను కొనొద్దన్నాడు, అదే ప్లేస్కి వెళ్ళి గుర్రాలను కొనుక్కున్నాడు. దేవుడు తెలియని అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని దేవుడు చెప్పాడు చట్టంలో. ఆ స్త్రీలనే పెళ్లి చేసుకుని ఏం చేశాడు? విగ్రహాల తట్టు తిరిగేశాడు. మనకు కూడానండి హృదయంలో పోరాటం జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరికి పోరాటం జరుగుతుందా? నాకైతే జరుగుతూ ఉంటది. మరి మీకు జరుగుతుందో లేదో తెలియదు. ఒకటి, దేవుడి చెప్పిన నియమ నిబంధనలు మనకి జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తూ ఉంటాడు. రెండవది, మన హృదయం మనల్ని ఏం చేస్తుంది? లోకాన్ని అనుభవించడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ రెండు సంఘర్షణలు మనకి జరుగుతూ ఉంటాయి. దేనికి మనం లోబడతామో, ఏ ఉపదేశ క్రమానికి మనం లోబడతామో దాన్ని మనం పాటిస్తాం. మన హృదయం చెబుతూ ఉంటది, మన శరీరం చెబుతూ ఉంటది. ఏం చెబుతుంది? ఇది కొనుక్కో, చాలా బాగుంటది నీకు. అంటే మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా ఏమొచ్చింది? ఇప్పుడు ఈ రోజున ఏమొచ్చేసింది మార్కెట్లో? ఇన్స్టాల్మెంట్. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆ వస్తువుని మనం కొనేసుకోవాలి. మన దగ్గర ఉన్నది 100 రూపాయలైనా సరే, 1000 రూపాయలైనా సరే, 1,00,000 రూపాయల సరుకు కొనేసుకుని ఇంట్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కట్టకపోయినప్పుడు వచ్చే పరిస్థితుల గురించి ఆలోచించుకో. కన్ను ఆశించిన దానిని, నా చెల్లికి ఉంది, లేకపోతే నాకు అక్కకు ఉంది, లేకపోతే మా పిన్ని గారికి ఉంది, నాకు కూడా కావాలి. అది మన భక్తి జీవితానికి అవసరమా? నీకు ఉన్నదా? యోగ్యత ఉంటే, మనకు ధనం ఉంటే ఖర్చు పెట్టండి, చేయండి, తప్పులేదు. గొప్పలకు పోయి మనుషులకు గొప్పగా కనిపించాలని ఎప్పుడైతే మనం దేవుని మాటలను తృణీకరిస్తామో, తుదకే అది మనల్ని ఏం చేస్తుందంటే నష్టంలోనికి తీసుకెళ్ళిపోతుంది. సొలొమోను అంత జ్ఞానవంతుడే చెబుతున్నాడు, ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది కట్టించేసుకున్నాడట. ద్రాక్షారసం పోసేసుకుని ఏం చేశాడు? తాగినంత తాగి అందులో కొట్టుకున్నాడట. కానీ చివరికి చెప్పేది ఏంటంటే, ఆయన అంత వ్యర్థం, నేను అనుభవించేశాను. ఈ లోకంలో సూర్యుని క్రింద జరిగే ప్రతీదీ కూడా వ్యర్థమే, సూర్యుని క్రింద జరిగేది ప్రతీదీ కూడా వ్యర్థమే అని చెబుతున్నాడు. నూతన నిబంధనలోకి వస్తే అపోస్తలుడైన పౌలు గారిని అడిగితే కూర్చున్నాను. ఆ రోజున యేసుక్రీస్తుని ఎలాగైతే తృణీకరించారో, ఈ రోజున క్రైస్తవ సమాజం క్రీస్తు మాటలను లెక్క చేయడం. కొలస్సీలకు రాసిన పత్రిక అనుకుంటా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన నుంచి చదువుకుంటూ వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. పత్రిక రాస్తూ సంఘాన్ని ఏమి ఆలోచన చేయాలని చెబుతున్నాడు. చూడండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. ఎవరైతే మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, క్రీస్తుతో పాటు మీరు మరణించిన వారైతే, లేపబడిన వారైతే రెండో మాట. ముందు మాట ఏంటి? క్రీస్తుతో పాటు మరణించిన వారైతే. నువ్వు నిజంగా పాపం విషయం చచ్చిపోయావా? పాపం చేయడానికి ఇక జీవించకు. ఎందుకు? నువ్వు చచ్చిపోయావు, పాపం చేయడానికి వీల్లేదు. మీరు దేన్ని వెతకాలి చెబుతున్నాడు ఇక్కడ పౌలు. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, ఆ అనుభవంలోనికి మీరు వస్తే పైనున్న వాటిని వెతుకుడి. పైనున్న వాటి, పైనున్నది ఏముంది? పైన పరలోకంలో తండ్రి ఉన్నాడు, ఆయన కుడి పార్శ్వమున క్రీస్తున్నాడు, మన రక్షకుడు ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, నీతిగా జీవించమని చెప్పాడు. ఆ పరలోకాన్ని మనం చూస్తుంటే కనుక మనకు అర్థమవుతుంది, ఎలా జీవించాలో అర్థమవుతుంది. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు.
పైనున్న వాటి మీదని గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మనస్సు పెట్టుకొనకుడి. చెప్పేవాడు లోకంలో ఉన్న వాటిని ట్రై చేసి చెప్పినవాడు కాదు సొలొమోనులాగా. అపోస్తులైన పౌలు గారు జ్ఞానం ఎలాంటిదంటే, ఆయన స్టేట్మెంట్ ఎలాంటిదంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆ మాట ఉండాలంటే ఎంత గట్స్ ఉండాలి, అంటే క్రీస్తుతో ఎంతలా నడిచి ఉండాలి ఆయన. ఈరోజు చాలా మంది అప్పులు పాలైపోవడానికి, బాధలో కూరుకుపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? ఎదుటి వారికి ఉన్నది నాకు కావాలి, ఎదుటి వారికి ఏమైతే ఉందో అది నాకు కావాలి. పోనీ మంచిదే ఆలోచన. ఎదుటి వాడికి ₹1,00,000 జీతం, ఆడుకున్న ఇంట్లోకి నీకు కావాలంటే నీకు ఎలా వస్తుంది? మనకున్న జీతం ఎంత? 20,000 30,000. నీ స్థాయికి నువ్వు కొనుక్కో. అప్పు చేసేసుకుని దాని ఆ తారీఖు వచ్చి చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి సమాజం. ఈఎంఐ కట్టాలంటే ఆ ఈఎంఐ వచ్చే డేట్కి టెన్షన్ పడి వాడికి బీపీ ఉంటే కనుక పెరాలసిస్ తో వచ్చేస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి పిలుచుకున్నవాడు ఏమిస్తానని చెప్తున్నాడు? యేసుక్రీస్తు విశ్రాంతిని ఇస్తానని చెబుతున్నాడు. కానీ మనం టెన్షన్ లో ఉంటున్నాం అంటే కారణం ఏంటి? ఆయన మాటను మనం వింటలేదు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం, ఆయన దగ్గర కూర్చుంటున్నాం, ఆ మాటలు వింటున్నాం, కానీ ఆయన చెప్పిన మాటలకు తగినట్లుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడ్డాం. అందుకని కష్టాల్లో నష్టాల్లో కన్నీటిలో మునిగిపోవలసిన కారణాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు ఉంచుకొనకడి ఏం చేయాలంటున్నాడు? పైనున్న వాటిని వెతకండి. ఎందుకు? మన బోధకుడు ఎవరు? పరలోకంలో ఉన్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో గ్రహించుకోవాలి. ఆయన ఏం ఆజ్ఞలు ఇచ్చాడు చెప్పుకొని నేర్చుకోవాలి. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, ఆ మాటల మీద మనస్సు ఉంచండి. మీరు చెప్పాడా? వెళ్ళిపోయినప్పుడు యోహాను సువార్త 14 ఏం చెప్తున్నాడు? నేను త్వరగా రాబోతున్నాను, మీరు సిద్ధపడండి. మీకు పరలోకంలో ఏముంది? మీకు నివాస స్థలములు ఉన్నవి, వాటి మీద మనస్సు పెట్టుకోండి. ఈ నివాస స్థలం మనం కట్టుకున్న రూపాయలతో కట్టుకున్న ఇల్లు ఎప్పుడైనా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏమున్నా ఏమి లేకపోయినా పర్వాలేదు. లాజరు ఉన్నాడు, ఏముంది లాజర్కి? ఏమీ లేదు. భక్తి ఉంది, విశ్వాసం ఉంది. ధనవంతుడికి ఏముంది? భూ సంబంధమైన వాటి అన్ని ఉన్నాయి, కానీ తోటి సహోదరుడి మీద ప్రేమ లేక ఏమైపోయాడు? పరలోకాన్ని కోల్పోయాడు. అలాగే మనం కూడా భక్తి ఉంది అని క్రీస్తును నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఆయన మాటలను గ్రహించుకోకుండా జీవిస్తే ఎన్నో ఇబ్బందులు ఈ లోకంలో పడాలి, పరలోకాన్ని కూడా కోల్పోవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కనుక చాలా జాగ్రత్త కలిగి క్రైస్తవుడు ఈ లోకంలో జీవించాలి. మాదిరికరమైన జీవితం ఉండాలి. ఒకళ్ళు మనల్ని చూసి ఇలాగే జీవించాలి మనం కూడా అనే స్టేట్మెంట్ ని మనం పొందగలగాలి. సొలొమోను ఎంతో జ్ఞానవంతుడు. ఏమైపోయాడు? దేవుడు ఏమైతే చట్టాన్ని చెప్పాడో ఆ చట్టాన్ని అంతటిని ధిక్కరించిన వాడిగా ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు మాటలు మాకు తెలుసు. ఆయన మా కోసం మరణించాడు, ఆయన మన కోసం మరణించాడనే విషయం అర్థమైంది. కానీ ఇదిగో నేను పాపం చేసే విషయంలో నేను కూడా మరణించాననే అనుభవాల్లోనికి మనం వెళితే, ఆయన కృపాధారగా అనుగ్రహించిన పరిశుద్ధాత్మను మనం పొందుకున్నామనే అనుభవంలోకి మనం వెళితే ఎప్పటికీ పాపం చేయాలి, ఎప్పటికీ లోకాన్ని ఆశించాం. ఈ లోక స్నేహం దేవునితో వైరమని చెబుతున్నాడు. ఎందుకంటే ఈ లోక నటన గతించిపోతుంది. మోషే ఏం చేశాడట? ఐగుప్తు ధనము కంటే దేవునితో శ్రమ అనుభవించడం మేలనుకున్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అలాంటి వాడే దేవుని చెప్పిన ఆజ్ఞను తప్పేసరికి ఇది వాళ్ళంత దూరాన నువ్వు ఆ పట్టణాన్ని చూస్తావు, కానీ ఆ రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించు అని చెప్పాడు. దేవుడు ఎక్కడ ఆయన చెప్పిన మాటలకు మనం విలువివ్వకపోతే దేవుడు ఎక్కడ తగ్గేవాడు కాదు. యేసుక్రీస్తు వారు కృపా సత్య సంపన్నుడు.
ఆయన ఈ లోకానికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవం కలిగిన మాటలు మనం స్వీకరించి వాటి ప్రకారం జీవిస్తేనే మనం జీవం కలిగిన వాళ్ళం, మరణం నుండి జీవంలోనికి దాటిన వాళ్ళం. మాటలన్నీ వెనుకలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి ఇదివరకు మీ మాటలను వినిపింపజేస్తారు. యేసుక్రీస్తు సమకాలీన ఆ ప్రజలు మొదటి తరాల్లో ఉన్న యోనాను గూర్చి, సొలొమోనును గూర్చి, అబ్రహామును గూర్చి యోచన కలిగిన వారిగా ఉన్నారు కనుక మీరు అబ్రహాముతో వాగ్దానము చేసి లోకానికి పంపించిన యేసు క్రీస్తు మీద వారి యొక్క మనస్సు ఈ రోజున క్రైస్తవులుగా మాకు కూడా తండ్రి క్రీస్తు మాటలు హృదయంలో సంపూర్ణంగా స్వీకరించే మనస్సు కొందరికి లేకుండా పోయింది. వారి హృదయాలు తెరవండి, మనోనేత్రములు వెలిగించండి. క్రీస్తు యేసు ద్వారా లోకములో రక్షణ అనేది ప్రారంభమైంది. యేసుక్రీస్తు బోధించటం వలన రక్షణ ప్రారంభమైంది. గొప్ప రక్షణలోనికి వచ్చిన మేము తండ్రి మళ్ళీ తప్పిపోయేవాడుగా ఉండకుండా తండ్రి ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని కాపాడు. ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మేము తప్పు చేస్తూ ఉన్నప్పుడు ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయనను తృణీకరించకుండా ఆయన మాటలకు లోబడి జీవించలాగా మమ్మల్ని అందరినీ దీవించండి, ఆశీర్వాదించండి. ఆ రోజున సొలొమోనుకి తండ్రి ఒక చట్టాన్ని ఇచ్చి ఆ చట్టాన్ని ప్రతిగా రాయించుకుని ఆ మాటలను ప్రతినిత్యము ధ్యానించమన్నారు. మీరు యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి మా కొరకు అనుగ్రహించాలి లోకాన్ని. ఆయన మా పాపముల నిమిత్తము మరణించాడని అంగీకరిస్తున్నాము కానీ ఇదిగో మమ్మల్ని పాపము నుండి విమోచించడమే కాదు, ఇక పాపం చెయ్యకుండా జీవింపజేయడానికి మీరు పరిశుద్ధాత్మని మా హృదయాల్లోనికి పంపారంటే చాలా మంది అంగీకరించలేకపోతున్నారు. వారి హృదయాలను తెరవండి, పరిశుద్ధాత్మ ద్వారా జీవించలాగలుగుతాం. మేము క్రీస్తు యేసునందు ఉండి ఏ శిక్షా విధి లేకుండా జీవించలాగా జీవించాశ్చర్యం పైన ఉన్న వాటిని వెతుకుతూ తండ్రి జీవించలాగా జీవించి ఆశీర్వదించు. ఆయనలో నుండి తొలగిపోకున్నట్లుగా తండ్రి మనందరినీ దీవించి ఆశీర్వదించు. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.